సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుకు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం భవతకి చైత స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపదం, తొలి అడుగే నేస్తం. నమస్కారం. ఇది సంగతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందమైనదేదైనా ఆనందాన్నిస్తుంది. ప్రలోభ పెట్టేవన్నీ అందాలు కావు, అవి తాత్కాలిక సుఖాలు మాత్రమే. శాశ్వతమైన ఆనందం కావాలంటే నిజమైన అందాల్ని ఆశ్రయించాలి. ఏదైతే సత్యమో అది నిజమైన అందం, అదే అసలైన ఆనందాన్నిస్తుంది. రొమాంటిక్ కవి జాన్ కీట్స్ అన్న ఈ వాక్యాల్ని నిజం చేస్తోంది మన యువత. కొంతమంది పబ్లు, డిస్కోటెక్ల పేరుతో వీకెండ్ పార్టీల్లో తాత్కాలిక సుఖాల్లో తేలియాడుతుంటే, మరికొంతమంది సమాజ సేవలో పాలు పంచుకుంటూ దేశాభివృద్ధికి తమ వంతు సాయాన్ని అందిస్తూ నిజమైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన యువతే ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్టు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు వ్యక్తిగత విజయం, మరోవైపు కుటుంబ సభ్యులతో అనుబంధం, ఇంకోవైపు సామాజిక సేవ. ఇలా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మన యువత. అదే మన వారిని అగ్రస్థానంలో నిలబెట్టింది. తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఖర్చు చేస్తూ మనసు నిండా ఆనందం నింపుకుంటున్న యువత అంతరంగంపై ఈ వారం ప్రత్యేక కథనం. స్వప్నాలను పీల్చే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుకు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం భవతకి చైత స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపదం, తొలి అడుగే నేస్తం. పోటీ ప్రపంచం ప్రజల జీవన విధానాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేసింది. ఆహారపు అలవాట్లు, నిద్ర, విశ్రాంతి, మానవ సంబంధాలు అన్నింటిలోనూ పెనుమార్పులొచ్చాయి. సరళీకరణ విధానాల ఫలితంగా పలు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. బహుళజాతి కంపెనీలు, కాల్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దాదాపు 300కు పైగా సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలు పెరిగాయి. తక్కువ వయసులోనే భారీ జీతాలు తీసుకునే యువత సంఖ్య బాగా పెరిగింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో వారిపై ఒత్తిడి కూడా పెరిగింది. ఒకవైపు భారీ జీతాలు, మరోవైపు ఒంటరితనం. ఈ క్రమంలో యువత వీకెండ్ పార్టీల పేర పెడదోవ పడుతోంది. నిజంగా ఇక్కడ వీరికి ఆనందం లభిస్తోందా అంటే లేదనేదే సమాధానం. ఇది తాత్కాలిక సుఖం మాత్రమే. పైగా వ్యసనాలకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని హరింప చేసుకుంటున్నారు. నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో, ఎలా సాధించాలో తెలియకపోవటం వల్లే ఇలాంటి చౌకబారు విలాసాల వైపు యువత ఆసక్తి చూపిస్తోందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆధునిక ప్రపంచం పోటీ వల్ల యువతకు జీవితాన్ని ఆనందంగా అనుభవించే సమయం ఉండడం లేదు. వేళకాని వేళల్లో ఉద్యోగాలు, సుదీర్ఘ పని గంటల వల్ల విశ్రాంతికి దూరమవుతున్నారు.
పొద్దున్నే లేచి ఆఫీసుకు పరిగెత్తడం, అర్ధరాత్రి ఇంటికి చేరటం, టీవీ, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు, మొబైల్ ఫోన్ సంభాషణలు, ఇదే జీవితమైపోయింది. ఇటువంటి బిజీ లైఫ్ లో కూడా కొంతమంది యువతీ యువకులు నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో కనుక్కున్నారు. ఆ వైపుగా అడుగులేశారు. ప్రేమ, స్నేహం, ఆప్యాయతలను కుటుంబం చుట్టూ అల్లుకుంటూ ఇంటినే ఆనంద నిలయంగా మార్చుకుంటున్నారు. మరికొందరు సామాజిక సేవే కేంద్రంగా సంతోషాన్ని, సంతృప్తిని పొందుతున్నారు. స్వప్నాలను పిలిచే చేతులివి, సత్యాలుగా మలిచే చేతలివి, నిట్టూరుకు తెలియని ఆశలివి. కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం, కష్టాలను గెలిచే బలమవుతాం, కలకాలం నిలిచే కథలవుతాం మన రేపటి కోసం. మా నాదం నవతకి చైత్ర స్వరం, మా పాదం భవితకి భానురథం, మా పయనం ప్రగతికి ధర్మపథం, తొలి అడుగే నేస్తం. వీరు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఇంజనీర్లు. వీకెండ్స్ లో తమ తోటి యువత పబ్బుల్లో, డిస్కోటెక్కుల్లో గడుపుతుంటే వీరు మాత్రం ప్రపంచాన్ని చూడలేని అంధులతో మమేకమవుతున్నారు. వారిని సంతోషపెట్టడంలో వీరు ఆనందాన్ని పొందుతున్నారు. వారితో ఓ చక్కని స్నేహం, అనుబంధం, వారితో గడిపే ఆ కొద్ది క్షణాలను మధురానుభూతులుగా మిగుల్చుకుంటున్నారు. As it's well known in India that IT people have most money, so I request most of the corporates, at least the software engineers, to come forward and give their time, give money and give hope for this good cause and make these people feel that they are a very important part of our society. As an organization, we do a lot to contribute to the society, go to different NGOs, support them in every possible way we can. I expect all the people who have something to give back to society to come, spend time, give them hope, give them money, and do something which they will remember for throughout their life. వీరితో ఒక్క క్షణం గడిపితే చాలు, ప్రపంచాన్నే గెలవగలమన్న నమ్మకం కలుగుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. గెలుపంటే ఇది అని ప్రపంచానికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు. తమలాంటి ఎందరికో నీడనిస్తున్న తమ మాతృ సంస్థ సునేత్ర అంధ పాఠశాల సొంత భవనం కోసం పాటలు పాడి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. వీరి మహోన్నత ఆశయాన్ని చూసి పలు సాఫ్ట్వేర్ సంస్థలు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఒక అమ్మాయి అంటే విజువలీ ఛాలెంజ్డ్ అమ్మాయి వచ్చి మౌనంగానే ఎదగమని అని ఒక పాట పాడుతూ ఉంటే, మనస్సు అనేది మనసున్న ప్రతి మనిషికి చాలా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ప్రతి వీకెండ్లు 500 రూపీస్ 1000 రూపీస్ ఖర్చు పెడుతూనే ఉంటారు. అలాంటిది మంత్లీ కనీసం ఒక 200 రూపీస్, మంత్లీ 500 రూపీస్ ఇలాంటి నోబుల్ కాజెస్ కు ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. ఇట్ విల్ ఆల్సో గివ్ సమ్ సాటిస్ఫాక్షన్ టు పర్సనాలిటీ ఆల్సో. వీళ్ళు మాత్రం మన సిస్టర్స్, మన బ్రదర్స్ లాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఇట్లా ఒకసారి ఎంటర్ కాగానే వాళ్ళు అన్నయ్య దగ్గరకు వస్తారు. అక్కడ ఉన్న ఆ సంతోషం మరి ఎక్కడ దొరకదండి. ఎంత డబ్బులు పెట్టినా ఏం దొరికినా బయట ఎక్కడ దొరకదండి. నేను శ్వాస వరకు వీళ్ళతోనే ఉంటానండి. అంధ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వారి పాఠ్యాంశాలను క్యాసెట్లలో రికార్డు చేసి ఇస్తున్నారు మరికొందరు. వీకెండ్స్ లో ఫ్రీ ఉన్న టైంలో వీళ్ళతో వచ్చి స్పెండ్ చేస్తుంటాను. వీళ్ళకి క్యాసెట్స్ ఇవన్నీ రికార్డ్ చేసి ఇస్తుంటాను. ఏ బ్లైండ్ పీపుల్ ఎవరైనా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలను.
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని నిర్వాహకులు అంటున్నారు. ఇది పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టి జీవితంపై ప్రేమను నమ్మకాన్ని పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మా పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా అంటే వీళ్ళని మీరు బాగా మామూలు కళ్ళున్న వాళ్ళకంటే మీరు వండర్ఫుల్ గా చేస్తున్నారని వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బు ఏదో మనము ఏదో జాలి చూపించాల్సిన అవసరం లేదు, ఏదో డబ్బు ఇవ్వాలి అది చేయాలి ఇది చేయాలని జాలి మాత్రం వద్దండి. మీరు వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయండి. మీ జాలి కాదు, ఒక సపోర్ట్ ఇస్తే దే ఆర్ ఏబుల్ టు డూ. ఇది ఆదరణ అనే పేరుతో నడుస్తున్న అనాథాశ్రమం. వీధి బాలలు, అనాథ పిల్లలకు ఈ సంస్థ విద్యాదానం చేస్తోంది. పలు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. తమ సెలవు దినాలను ఈ చిన్ని కుటీరల్లోనే గడుపుతున్నారు. ఈ చిన్నారులతో ఆడుతూ పాడుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు దిద్దుతున్నారు. ఈ పిల్లలకు నీతి కథలు చెప్పటం, వారితో గడపడంలో తమకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతుందని అంటున్నారు. నేను ఒక్కడనే పెరిగాను. సో దానివల్ల నాకు ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. సో నాకు మిగిలిన వాళ్ళు ఎవరు ఇట్లా అవ్వకూడదు, వాళ్ళకి కంపెనీ ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, బ్రదర్స్ ఉండాలి, సిస్టర్స్ ఉండాలని నాకు చాలా చిన్నప్పటి నుంచి కోరిక. ప్రేమతో పాటు వీళ్ళందరినీ కూడా ప్రయోజకుల్ని చేయడం అన్నది నాకు చాలా పెద్ద డ్రీమ్. ఇలా వీళ్ళతో కలిసి ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి తల్లిదండ్రులు లేరు అనే ఫీలింగ్ మాత్రం వీళ్ళకి లేదు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో టైం గడుపుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఒత్తిడికి లోన్ అయ్యి దాని నుంచి రిలీఫ్ కావాలంటే వీకెండ్స్ లో ఎక్కడికో వెళ్ళి ఆ సెలబ్రేషన్ చేసుకొని ఉన్న అమౌంట్ ని స్పెండ్ చేసి ఖర్చు పెట్టేసి వచ్చే ఆనందం ఏంటంటే ఆ ఒక్క రోజు, ఆ వీకెండ్, ఆ ఒక్క వీకే సరిపోతుంది. వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ని కనుక ఒక మంత్ తర్వాత చూస్తే ఒక 5-6 వేలు ఖర్చు పెట్టినట్టుగా మినిమం ఉంటుంది అది. సో ఆ మినిమం 5-6 వేలు వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎటువంటి ఆనందం ఉండదు, కనీసం 1 మంత్ కూడా ఉండదు. కానీ ఇలాంటి మన ఆశ్రమమ్స్ ఎవరికైతే నీడీస్ ఉంటారో, జీవితంలో హెల్ప్ కోరుకునే వాళ్ళకి ఆ అమౌంట్ నే మనం ఇస్తే మనం ఖర్చు పెట్టుకున్న ఆనందం కంటే, ఖర్చు పెట్టి కొనుక్కున్న ఆనందం కంటే మనం చేసిన ఆనందం ఏంటంటే వాళ్ళు ఎదిగి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మన కళ్ళ ముందు మనకు కనిపిస్తే వాళ్ళు చూసే సరే నేను చేసిన హెల్ప్, లేకుంటే వీళ్ళు ఎదిగిన వీళ్ళ జీవితంలో నాది కొంత ఉందనే తృప్తి ఏంటంటే అతను తన జీవితాంతం ఉంటుంది. ఇతను సత్యం కంపెనీ మేనేజర్. తమ పాప పుట్టినరోజు వేడుకను ఈ పిల్లల మధ్య జరుపుకున్నారు. పిల్లల కళ్లల్లో సంతోషం చూడడం కోసమే ప్రత్యేకంగా మ్యాజిక్ షోను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు ఏదో జరుపుకుంటూ ఉంటాము, కానీ ఈ రోజు జరుపుకున్నప్పుడు వచ్చిన అనుభూతి ఈ 8 ఏళ్లలో ఇప్పుడు రాలేదు. ఇందాక వాళ్ళు ప్రోగ్రాం చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నారు. అది చూస్తేనే ఒక ఆనందం వచ్చింది యాక్చువల్ గా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా కాదు విత్తనము మరి ఇష్టం నానంట. మరికొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరో అడుగు ముందుకేశారు. ఒక గ్రూప్ గా ఏర్పడి ఆసరా అనే పేరుతో కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. వివిధ సంస్థల్లో మొత్తం 12 మంది పిల్లలను పూర్తిగా వీరే చదివిస్తున్నారు. ఖాళీ సమయాల్లో వారికి పాఠాలు కూడా చెప్తారు. జీవితంలో ఎలా పైకి రావాలో వివరిస్తుంటారు. ఈ పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవటం, మమ్మల్ని అన్న అని పిలవడం, మమ్మల్ని చేతులు పట్టుకోవడం, మేము వెళ్ళిపోతామంటే బువ్వతిని వెళ్ళాలనే చిన్న పిల్ల అనడం 1 year అనేది చాలా బాగా అనిపించింది. మేము మళ్ళీ వస్తాము బువ్వ తినడానికి అంటే సరే అని అప్పుడు మమ్మల్ని వదిలింది. ఆనందం నేను చెప్పలేను, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేనేం చెప్పలేను ఇంకా దాన్ని. స్పెండింగ్ ద టైమ్ విత్ దిస్ కిడ్స్ వుడ్ బి సో ఫన్. Just by spending the time with them, just by mingling with them, just by singing with them, just by touching them, we can give them so much of joy. I really didn't know that. మొదట్లో ఒక్కొక్కరిగా సాయం చేసేవారు. ఇలాంటి భావాలున్న వారంతా కలిసికట్టుగా సాయపడదామని తలచి స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. సిమిలర్ థాట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక గ్రూప్ లాగా
ఏర్పడడం జరిగింది. అది ఒక గ్రూప్ నేమ్ వచ్చేసి ఆసరా ద హెల్పింగ్ హ్యాండ్ అని. పీపుల్ ఆర్ దేర్ టు స్పెండ్ మనీ, బట్ అనురాగము, ఆప్యాయత ఏవైతే ఉంటాయో అవి చాలా వీళ్ళకి అవసరం. ప్రతి ఒక్కరూ ఆ తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తేనే కానీ దాని ఆనందం తెలియదు. వీకెండ్స్ లో ఈ పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. వారితో ఆట పాట. ఈరోజు యువకులకంతా సండేస్ ఏదేదో ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. అయితే అదంతా వదిలిపెట్టేసి వీళ్ళు ఇంత మంచి యంగ్ ఏజ్లో మంచి సంపాదన, మంచి చదువు అంతా ఉండి కూడా వాళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడ ఆదివారం రోజులు కానీ ఇది సెలవు ఉంటే కానీ ఈ మన స్థలంకి వచ్చి పిల్లలతో మంచితనంగా వాళ్ళు టైం గడుపుతున్నారు. పిల్లలకి ఎంతనో ఆనందం అందిస్తున్నారు. అది కాకుండా ఎంతనో వాళ్ళకి కౌన్సిలింగ్, ఇంకా మంచి ఆటలు పాటలు అంతా నేర్పించి వాళ్ళతో పాటు వాళ్ళు ఆనందంగా టైం గడుపుతున్నది చాలా గొప్పతనం. ఇది ఇలాంటి ఒక యువకులకి ఇది మంచి ఎగ్జాంపుల్. మరికొందరు రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై పడుకుని చలికి వణికిపోతున్న వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారు. తాము ఇదేదో ప్రచారం కోసం చేయటం లేదని, మా సంతృప్తి కోసమే చేస్తున్నామంటున్నారు ఈ సహాయకులు. ఈ తరం కుర్రాళ్లు ఎన్నో మంచి పనుల్లో భాగస్వాములవుతున్నారు. వారికి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో బాగా తెలుసు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు తమదైన శైలిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటున్నారు. ఒకవైపు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే అటు సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. పబ్లు, డిస్కోథెక్లకు వెళ్లే వారి కంటే ఈ సామాజిక సేవలో పాలు పంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి. దీనివల్ల ఇతర దేశాల యువత కంటే మనవాళ్లే చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని యువత ఎక్కువ ఆనందంగా గడుపుతోందన్న విషయంపై స్వీడన్ కు చెందిన కైరోస్ ఫీచర్ అనే సంస్థ తాజాగా సర్వే చేసింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని మొత్తం 17 దేశాల్లో ఈ సర్వే జరిగింది. అన్ని దేశాల్లో కంటే భారతీయ యువతే సంతోషంగా ఉందని సర్వేలో తేలింది. మన యువత ఉద్యోగం, హోదా, విలువలతో పాటు సమాజ సేవలో పాలు పంచుకోవటం వల్లే ఆనందంగా ఉంటున్నారని సర్వే తెలిపింది. మనకున్న జాలి గుణం, దయ, ధర్మం, వీటికి మనం ఇచ్చే విలువ ఎంత పెరుగుతూ ఉంటే మనకు సంతృప్తి కూడా అంత పెరుగుతుంటుంది. మన యూత్ ఇటీవల కాలంలో ఈ మానవ సేవ లేకపోతే ఇతరులకు సేవ చేయడంలో పొందుతున్న ఆనందాన్ని, దాని అర్థాన్ని గ్రహించారు కాబట్టి బహుశా ఈ సర్వే రిజల్ట్ ఈ విధంగా వచ్చింటుందని నేను ఊహిస్తున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండేవారు ఉత్సాహంగాను, వ్యక్తిగతంగా, వృత్తిరీత్యాను ఎక్కువ విజయాలు సాధిస్తారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. చక్కని కుటుంబం, స్నేహం, మొక్కలు పెంచడం, వృద్ధులకు, మహిళలకు సాయపడడం, మంచి సంగీతం వినడం, ఓ మంచి పుస్తకం చదవటం, ధ్యానం, యోగా ఇవన్నీ సంతోషాన్నిచ్చే అంశాలే. కానీ వీటన్నింటికంటే సామాజిక స్పృహతో కూడిన సేవే ఎక్కువ సంతోషాన్నిస్తోంది. తాగేవాడికి తాగుడు ఆనందం ఇవ్వచ్చు, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఆనందం ఇవ్వచ్చు, ఒక టెర్రరిస్ట్ కి 10 మందిని చంపడం ఆనందం ఇవ్వచ్చు. ఈ ఆనందాలన్నీ భవిష్యత్తులో మనం ఎందుకు ఈ పని చేసామా అని విచారించుకునేలా ఉండకూడదు. ఒక మనిషి ఇంకో మనిషికి సేవ చేస్తే వచ్చే ఆనందం, ఒక మనిషి తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వచ్చే ఆనందం కన్నా లాంగ్ రన్లో మానసికంగా చాలా గొప్ప స్ఫూర్తిని, అనుభూతిని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఆ మనిషి ఉన్నత శిఖరాలు ఎక్కడానికి సరిపోయే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా ఈ వ్యసనాల వల్ల ఆనందం పొందడం మొదలు పెడితే ముందు బాగానే ఉంటుంది, కానీ రోజు రోజుకి అది ఒక భూకంపం వచ్చిన ఇల్లు పైకి మామూలుగా కనబడి క్రమక్రమంగా ఎలా కుంగిపోతుందో అలా లాంగ్ రన్లో ఆ మనిషి జీవితం నాశనం అవడానికి స్కోప్ ఇస్తుంది. ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న పనులకే చాలా సంతోషం కలుగుతోందని తెలిసినా పట్టించుకోం. కానీ ఆనందం కోసం దుబారా ఖర్చులు మాత్రం చాలా చేస్తాం. విలాసాల వెంటపడి ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డాక్టర్కు చెల్లించే ఫీజులో 10వ వంతు మంచి పనులకు కేటాయించినా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. డబ్బు సుఖాన్నిస్తుంది అనేది నిజమే అయినా వాటికంటే విలువైంది జీవితం. మనిషి మౌలిక అవసరాలు తీరాక డబ్బు ప్రాధాన్యతను కోల్పోతుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కేవలం భౌతిక సంపద సంతోషాన్ని ఇవ్వలేదు. జీవితాన్ని ధన్యం చేసే విధంగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఆనందం లభిస్తుంది. సంతోషమనేది ఊహాజనితమైంది కాదు, దానిని కావలసినంతగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.
కావలసింది మంచి మనస్సు. ఆ దిశగా చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ పుట్టినరోజు నాడు దగ్గర్లో ఉన్న ఏ మురికివాడుకో వెళ్లి పేదవారికి సాయం చేయండి. దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికెళ్లి వయోజనులకు చదువు చెప్పండి. ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులను మనస్ఫూర్తిగా పలకరించండి. ఓ పుస్తకం బహుమతిగా ఇవ్వండి. రోడ్డు పక్కన చలికి వణుకుతున్న వృద్ధునికి ఓ దుప్పటి కప్పండి. హోటళ్లలో పనిచేస్తున్న చిన్నారులను హాస్టళ్లలో చేర్పించండి. ఆఫీస్ బాయ్ని చదువు ఎందుకు ఆపేశాడో తెలుసుకుని చదువుకునేలా ప్రోత్సహించండి. బాల కార్మికులు చదువుకునేందుకు అవకాశాలు చూపించండి. మీరు చేసే ఓ చిన్న సాయం వారి జీవితాన్నే కాదు, మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. స్నేహితులంతా కలిసి వీకెండ్స్ లో క్రికెట్ మ్యాచ్ ఆడండి. దానికి ఆల్ హ్యాపీస్ కప్ అని పేరు పెట్టండి. టీంలో సభ్యత్వానికి ప్రతి ఒక్కరూ కొంత మొత్తాన్ని వేసుకోండి. ఆ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకో ఇవ్వండి. గెలిచినా ఓడినా ఈ మ్యాచ్లో వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. మానసిక ఆనందమే కాదు, శారీరకంగా కూడా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. ప్రతిభ వెల్లివిరుస్తుంది. జీవితం మీద మమకారం ఏర్పడుతుంది. ఇలాంటి ఆలోచనలు ఎన్నో చాలా మందికి ఉంటాయి. ఇంతకంటే మంచి ఐడియాలే వస్తాయి. కానీ రావటం వేరు, ఆచరించటం వేరు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీలో కలిగే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. ఇలా చేయటానికి కావాల్సింది ధనము, సమయం కాదు, గుప్పిడంత మంచి మనసు. నువ్వు ఇతరులను ఎంత సంతోష పెడితే అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంతోషం నువ్వు పొందుతావు. ఈ ప్రపంచంలో ఇచ్చే కొద్దీ పెరిగేది ఆనందం ఒక్కటే. It's an open passage for the people who have it's a message